హాయ్ అండి. హెల్తీ అయిన కరివేపాకు కారపొడిని మా హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్లో ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ అయితే కరివేపాకుని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి తీసుకోవాలి. అండ్ అలానే లాస్ట్లో కొంచెం చింతపండు కూడా వేస్తానండి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం. ఇవన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వేయించుకోవాలి. ప్రతిదీ కూడా 1 బై 1 వేయించుకోవాలండి. ఏది ఎక్కువగా మాడినా కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతిదీ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా వేయించుకుంటున్నాము. అండ్ ప్రతిదీ ఎట్ ఏ టైం వేసేయకూడదు. ఒకటి వేగిన తర్వాత ఒకటి చక్కగా దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకును వేస్తున్నానండి. దీన్ని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం. అండ్ లాస్ట్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేస్తానండి. అది హార్ట్కి, స్కిన్కి చాలా మంచిది. అండ్ కరివేపాకు కూడా హెయిర్కి, కళ్ళకి చాలా మంచిది. సో అట్లనే ప్రతి ఇంగ్రీడియంట్ ఏదైతే యూజ్ చేసామో అది హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్సేనండి. సో ఏ మొహమాటం లేకుండా చక్కగా వేసుకొని తినచ్చు. మీరు రోజు అన్నంలో ఒక్క ముద్దలో ఇది వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మీ హెల్త్కి చాలా మంచిది. అండ్ అట్లనే అండి, ఈ కారపొడిని మీరు కూడా టేస్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. అలానే ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వాడాను అండ్ మీరు ఇంట్లో చేసుకోవాలి అని అనుకుంటే ఫుల్ వీడియో లింక్ కూడా ఈ యొక్క షార్ట్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసేసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.